హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎన్డిటి టెస్ట్లో ఎడ్డీ కరెంట్ టెస్ట్ అంటే ఏంటి అండ్ అది ఎలా చేస్తారు ఈ టెస్టింగ్ అనేది ఈరోజు మనం చూద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 750+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మెయిన్గా కామెంట్ చేయండి. సో దానివల్ల వీడియో ఎలా ఉంది, ఇంకా ఏమైనా యాడ్ చేయాలా అనేది మాకు తెలుస్తూ ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, ఎడ్డీ కరెంట్ టెస్ట్ అంటే ఏంటి. ఓకే, సో ఎడ్డీ కరెంట్ టెస్టింగ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ మెనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ టెస్టింగ్ మెథడ్స్. సో ఎడ్డీ కరెంట్ టెస్ట్ అనేది మెయిన్ అనమాట. అంటే చాలా ఎలక్ట్రోమాగ్నెటిక్ టెస్టింగ్ మెథడ్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి. కానీ ఎక్కువగా యూజ్ చేసేది యూజ్డ్ ఇన్ నాన్ డెస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఎన్డిటి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం డిస్ట్రక్ట్ చేయకుండా దాన్ని టెస్టింగ్ చేస్తే దాన్ని మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటాం. ఓకే, అంటే దాన్ని బ్రేక్ చేయకుండా కానీ లేకపోతే డ్యామేజ్ చేయకుండా కానీ మనం టెస్టింగ్ చేస్తే ఎన్డిటి అంటాం, దాన్నే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటాం. సో ఇది కూడా ఎన్డిటిలోకే వస్తుంది. సో ఎలా చేస్తారు? మేకింగ్ ఏ యూజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఇందులో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఈ ఏదైతే మెటీరియల్లో డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తారో దాన్నే మనం ఎడ్డీ కరెంట్ టెస్ట్ అన్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ టు డిటెక్ట్ అండ్ క్యారెక్టరైజ్ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ ఫ్లాస్ ఇన్ ఏ కండక్టివ్ మెటీరియల్స్. సో ఇక్కడ ఏంటి మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఈ సర్ఫేస్ మీద కానీ లేకపోతే సబ్ సర్ఫేసెస్ మీద కానీ లోపల కానీ ఏవైనా ఫ్లాస్ ఉంటే సో ఆ ఫ్లాస్ని అంటే దాన్నే మనం డిఫెక్ట్స్ అంటున్నాం. ఆ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనం ఎడ్డీ కరెంట్ టెస్ట్ అన్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక కండక్టివ్ మెటీరియల్. అంటే మనం ఏదైతే మెటీరియల్ని టెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఈ మెటీరియల్. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఒక ఫ్లా ఉంది, అంటే డిఫెక్ట్ ఉంది, ఎక్కడో డిఫెక్ట్ ఉంది, ఎక్కడో డిఫెక్ట్ ఉంది, ఎక్కడో డిఫెక్ట్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక ఈ ఎడ్డీ కరెంట్ టెస్ట్ ఎక్విప్మెంట్ని అంటే మనం దీని చుట్టూ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేసి దాన్ని ఇటువైపు నుంచి అటువైపుకి మనం తీసుకువెళ్తే మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ డిజిటల్ స్క్రీన్లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ సిగ్నల్స్ కనిపిస్తాయి. సో ఎక్కడెక్కడ ఏమేమి డిఫెక్ట్లు ఉన్నాయి అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఈ స్క్రీన్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఓకే, సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ద ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది కాయిల్ ఎట్ ఏ చూజన్ ఫ్రీక్వెన్సీ జనరేట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ది కాయిల్. సో ఇక్కడ మనకు ఒక కాయిల్ ఉంది. ఓకే, సో ఇక్కడ దీనికి మనం పవర్ సోర్స్ అనేది ఇచ్చాము. ఎప్పుడైనా ఒక కాయిల్లో మనం పవర్ని పంపించినప్పుడు, ఆల్టర్నేటివ్ కరెంట్ పంపించినప్పుడు, సో అది ఫ్లో అవుతున్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది ఆ కాయిల్ చుట్టూ. సో ఇక్కడ చూసారు కదా, సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ని మనం బి అనుకున్నాం. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే ఈ ఏదైతే పార్ట్ని మనం టెస్ట్ చేయాలనుకున్నామో అప్పుడు ఈ ఏదైతే దీన్ని మనం సాధారణంగా ప్రోబ్ అంటాం అనమాట. ఓకే, సో ఈ కాయిల్ని మనం ఏం చేసాము ఈ సర్ఫేస్ దగ్గరగా తీసుకొచ్చాము. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ సర్ఫేస్లో, ఆ వర్కింగ్ సర్ఫేస్లో మనకి ఎడ్డీ కరెంటు డెవలప్ అయ్యేలాగా, జనరేట్ అయ్యేలాగా మనకి చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే వెన్ ద కాయిల్ ఈజ్ ప్లేస్డ్ క్లోజ్ టు ఎన్ ఎలక్ట్రికల్లీ కండక్టివ్ మెటీరియల్. ఇది కూడా ఈ మెటీరియల్ ఎలా ఉండాలి, ఎలక్ట్రికల్లీ కండక్టెడ్ అంటే ఎలక్ట్రిసిటీని అది కండక్ట్ చేస్తూ ఉండాలి. లేదు మనం ఏ వుడ్డో లేకపోతే ఏ గ్లాసో తీసుకెళ్తే
ఇక్కడ ఎడ్డీ కరెంట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, మెటీరియల్ ఎడ్డీ కరెంట్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ది మెటీరియల్. సో మనకి ఏమవుతుంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ ఏదైతే సర్ఫేస్ ఉందో దాని మీద ఎడ్డీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ ఏమీ డిఫెక్ట్ లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఎడ్డీ కరెంట్ యొక్క వేవ్స్ ఇలా వస్తాయి. ఓకే, సపోజ్ అక్కడ ఏదైనా ఒక డిఫెక్ట్ ఉంది అంటే మనకి ఏమవుతుంది అంటే ఈ ఏవైతే వేవ్స్ ఉన్నాయో అవి డిస్టర్బ్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తాయి. జస్ట్ మనకి ఇది ఒక ఇమేజినరీ ఇమేజ్ మాత్రమే. ఒరిజినల్గా అయితే స్క్రీన్లో మనకి ఆ ఏవైతే ఫ్రీక్వెన్సీ ఉందో అది మారిపోతుంది. ఇఫ్ ఏ ఫ్లా ఇన్ ది కండక్టివ్ మెటీరియల్ డిస్టర్బ్ ది ఎడ్డీ కరెంట్ సర్క్యులేషన్. సో ఇక్కడ ఏదైనా ఒక ఫ్లా ఉంటే అంటే డిఫెక్ట్ ఉంటే ఈ మెటీరియల్లో ఈ ఎడ్డీ కరెంట్ యొక్క సర్క్యులేషన్ని అది డిస్టర్బ్ చేస్తుంది. ద మ్యాగ్నెటిక్ కప్లింగ్ విత్ ది ప్రోబ్ ఈస్ చేంజ్డ్ అండ్ ద డిఫెక్ట్ సిగ్నల్స్ కెన్ బి రీడ్ బై మెజరింగ్ ది కాయిల్ ఇంపెడెన్స్ అండ్ వేరియేషన్. సో అక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ఇలా డిస్టర్బ్ అయిందో అక్కడ డిఫెక్ట్ ఉంది. సో అది ఏ డిఫెక్టు అండ్ అది ఎంత డెప్త్లో ఉంది, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మార్పు చేసుకొని మెజర్ చేస్తారో అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్పడం జరుగుతుంది. సో అది ప్రిన్సిపల్ ఎడ్డీ కరెంట్ టెస్ట్కి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కూడా ఒక ఇమేజినరీ ఇమేజ్. సో ఇక్కడ ఇది ఏదైతే ప్రోబో మనం ఈ ఎడ్డీ కరెంట్ టెస్ట్కి వాడుతున్నామో అది, అండ్ ఇక్కడ ఏదైతే సర్ఫేస్ టెస్ట్ స్పెసిమెన్ అంటారో సో ఇది దీనిలో మనం ఫ్లాస్ కనుక్కోవడానికి యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను చూసారు కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా కిందకు వస్తుంది. సో ఈ కాయిల్ ద్వారా మనకి ఇలా వచ్చి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇక్కడ ఎడ్డీ కరెంట్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో జనరేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంటే సో చూసారు కదా ఇక్కడ వరకు ఆ ఫ్లో బాగానే వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం మనకి డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఒక ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ స్పెసిమెన్స్ ఉంటాయి. ఒకటి రౌండ్ బార్ ఉంటుంది, రెండోది హారిజాంటల్ ఉంటుంది. ఆల్రెడీ మనం హారిజాంటల్కి చూసాము. అండ్ ఇది రౌండ్ బార్లో మనకేంటి అంటే ప్రోబ్ అనేది ఇలా రింగ్ టైప్లో ఉంటుంది. ఓకే, ఇదే మనకి ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇలా ఇన్సర్ట్ చేసి ఇటువైపుకి తీసుకువెళ్తే సో మనకేంటి అంటే ఈ ఏదైతే ఫ్లాస్ ఉన్నాయో దాని ద్వారా దాని యొక్క ఫ్రీక్వెన్సీ మారి ఆ ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది మనకి మారి ఇక్కడ సిగ్నల్స్గా ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక రౌండ్ బార్ ఉంది లేదా పైప్ ఉంది. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎడ్డీ కరెంట్ టెస్ట్కి ఆ కాయిల్ ఎలా తీసుకొస్తూ ఉంటే సో ఇక్కడ ఒక కరెంట్ మీటర్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సర్ఫేస్ ఉంది. ఓకే, ఈ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఇది ఈ మెటీరియల్ సర్ఫేస్ మీద మనం ఇలా తీసుకువెళ్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం కరెంట్ ఇస్తున్నామో అది మనం ఇలా పాస్ చేస్తూ ఉంటే మనం ఏమనుకున్నాము ఇది నార్మల్గా ఎడ్డీ కరెంట్ అనేది ఇందులో జనరేట్ అవుతుంది. ఓకే, కానీ ఎడ్డీ కరెంట్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, అందులో ఏదైనా ఒక డిఫెక్ట్ ఉంటే లేదా ఫ్లా ఉంటే అది మనకి డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా ఒక హారిజాంటల్ డిఫెక్ట్ ఉంది. సో అందుకోసమే ఇక్కడ ఎడ్డీ కరెంట్ అనేది మనకి దాని యొక్క ఆ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూడండి. సో ఫస్ట్ పిక్చర్లో ఇక్కడ నార్మల్గా ఇనిషియల్గా ఏంటి ఒక టెంపరేచర్ ఒక కరెంట్ అనేది మనకు మెజర్ చేసాం కదా. సో ఇక్కడ ఇలా మనకు ప్రోబ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వరకు 30 ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ డిఫెక్ట్ వచ్చినప్పుడు చూసారు కదా పవర్ అనేది తగ్గిపోయింది, అంటే ఫ్లక్చువేషన్ అనేది వచ్చింది కరెంట్లో. సో ఎప్పుడైతే ఫ్లక్చువేషన్ వచ్చిందో అప్పుడు ఏమంటారు అంటే అక్కడ డిఫెక్ట్ ఉంది. సో దాన్ని ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసి అప్పుడు ఏం చేస్తారు అంటే ఎంత డెప్త్లో ఉంది, ఎంత లెంగ్త్ ఉంది ఆ డిఫెక్ట్ అనేది కనుక్కుంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రియల్ పిక్చరు. సో ఇది ఒక్కొక్క కంపెనీ బట్టి ఒక్కోలాగా మారుతుంది. సో ఇది మనకి ఎడ్డీ కరెంట్ టెస్ట్ చేసే మిషన్. అండ్ ఇక్కడ ప్రోబ్ ఎలా ఉంటుంది,
ప్రోబులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మెయిన్ యూజ్ ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏవైనా ఉంటే దానిలో అంటే క్రిటికల్ అప్లికేషన్స్లో ఈ ఎడ్డీ కరెంట్ టెస్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే షార్టెస్ట్ టైంలో మనకది డిఫెక్ట్ ఉందా లేదా అనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. సో ఆ మిషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ వోల్టేజ్ ఇవన్నీ కూడా మనకి ఇందులోంచే జనరేట్ అయ్యి ఈ డిజిటల్ స్క్రీన్ మీద మనకి ఆ ఫ్లా ఉందా లేదా అనేది ఇలా సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. సో అది కంపెనీ బట్టి దీని యొక్క స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇది ఎడ్డీ కరెంట్ టెస్ట్ అంటే ఏంటి అండ్ అది ఎలా కండక్ట్ చేస్తామో దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకాస్త డెప్త్గా ఈ ఎడ్డీ కరెంట్ టెస్ట్ గురించి మనం చెప్పుకుందాం. సో ఈ వీడియో మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో బాగుందా లేకపోతే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలా అనేది మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.